కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. బీఆర్ఎస్ కు మంత్రి జూపల్లి మరోసారి సవాలు విసిరారు. తన రాజీనామా సవాలుపై కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇవాళ 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వస్తానన్నారు. అప్పులపై తాను చెప్పింది తప్పైతే మంత్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. జూపల్లి సవాలుకు మాజీ మంత్రి హరీష్ రావు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. జూపల్లి తీరు పూటకో సవాల్, రోజుకో అడ్రస్ లా ఉందని ఎద్దేవా చేశారు. జూపల్లి చెప్తున్నవన్నీ తప్పుడు లెక్కలే అన్నారు. జూపల్లి లేఖలో కాంగ్రెస్ అప్పు 1.77 లక్షల కోట్లు అని పేర్కొనగా ఆర్బీఐ ప్రకారం కాంగ్రెస్ అప్పు 1.86 లక్షల కోట్లని తెలిపారు. 3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్లు అసెంబ్లీలో 5 నెలల క్రితం సీఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పుడు లెక్కలు చెప్తున్న జూపల్లి పాలమూరు బిడ్డ అయితే రాజీనామా చేయాలన్నారు. గవర్నమెంట్ అధికారిక లెక్కలు 8,21,650 కోట్లు ఉంది. ఇది నేను ఇచ్చింది తప్పని రుజువు చేస్తే ఒకటి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీరు అప్పులు తెకపోతే మరి ప్రభుత్వ ఖజానా నుంచి కొంత వడ్డీలు కొంత కంతులు మీరు ఎందుకు కట్టినరు? కార్పొరేషన్ ఏమి ఇచ్చిండ్రు? మీకు గ్యారంటీ ఏమి ఇచ్చిండ్రు? కార్పొరేషన్ ఆదాయం ద్వారా చేస్తామని. కార్పొరేషన్ ఆదాయం ఇదే కదా. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా, నేను కట్టుబడి ఉన్నా. ఎందుకు అంటున్నా? టైం చెప్పమంటే 4 గంటలుగా, 5 గంటలకు ఫైన్, 5ంటికి నేను వస్తా. 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. నేను రుజువు చేస్తే మీరేం చేస్తారు? నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారో చెప్పండి. మీరు రాజీనామాలు చేస్తారా? ఎమ్మెల్యే పదవులకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? కేసీఆర్ పార్టీని రద్దు చేస్తాడా? నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నా? సరే, ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటో నేనేమన్నాడు? నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. నువ్వు వచ్చిన రోజు అంటే కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చుతుండు. ఇవన్నీ ఇంకో మాట నిన్న నేను చాలా సీనియర్ 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు సరే కేటీఆర్ హరీష్ రావు వస్తానా, నేను రాను కేసీఆర్ వస్తేనే వస్తాను తప్పించింది. అంటే ధైర్యం జాలలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏంటో నీ కథ ఏంటో ఇప్పుడు చెప్తా. ఇక ఉత్తరం రాసింది, నాకు ఉత్తరం వాట్సాప్ లో వచ్చింది. స్క్రీన్ లో చూపిస్తాను సంగతి. ఉత్తుత్త మాటలు చెప్పా, వీడియో చూపించి చెప్తా. ఇక బట్టలు